దిస్ ఈజ్ ఆల్ న్యూ టీవీఎస్ రైడర్ 125cc 2025 మోడల్ టాప్ అండ్ వేరియంట్ అనమాట. సింగిల్ ఛానల్ ఏబిఎస్ తోటి వచ్చింది. ఈ వెహికల్లో ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయనే దాని గురించి క్లియర్గా చూస్తూనే ఎంత ప్రైస్కి అవైలబుల్గా ఉంటుంది అనేది కూడా తెలుసుకుందాం. అలాగే ఒక మంచి బ్యాలెన్స్డ్ 125cc వెహికల్ అనమాట. ఈ వెహికల్ని మనకి ఈ రివ్యూ కోసం స్పాన్సర్ చేసింది ఒంగోలులోని ఎల్ఐటి టీవీఎస్ షోరూమ్. ఎగ్జైటింగ్ ఆన్ రోడ్ ప్రైస్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి కూడా క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను అండ్ రైడ్ చేస్తాను. రైడ్లో ఈ వెహికల్ మీద నా ఒపీనియన్ ఏంటనే దాని గురించి క్లియర్గా చెప్తాను. కొనాలన్న ఉద్దేశం ఉండి కనుక ఈ వీడియో చూస్తుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే కొంచెం ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి అమౌంట్ నిదానంగా చూడటానికి ట్రై చేయండి లాస్ట్ వరకు. ముందుగా ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ గురించి తెలుసుకుందాం. 1,27,500 రూపాయల ఆన్ రోడ్ ప్రైస్ ఒంగోలులోని ఎల్ఐటి టీవీఎస్ షోరూంలో ఉంది. సో మన ఛానల్ ద్వారా వెళ్ళామని చెప్పండి, ఇంకా ఒక 1000 రూపీస్ వరకు డిస్కౌంట్ అయితే ఆఫర్ చేస్తారనమాట. అలాగే మీరు అక్కడికి వెళ్ళినట్లుగా అయితే ఇంకా ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఈ ఫెస్టివల్కి ఆఫర్స్ స్టార్ట్ చేస్తున్నారు. దగ్గరలో కనుక ఉన్నట్లుగా అయితే స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయి. ఎల్ఐటి టీవీఎస్ షోరూమ్కి సంబంధించి కాంటాక్ట్ అయ్యి క్లియర్గా తెలుసుకోండి. సో అన్ని వేరియంట్స్, అన్ని కలర్స్, ఆల్ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఇక ఈ వెహికల్ యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లుగా అయితే 60 kmpl మైలేజ్ అయితే వస్తుందన్నమాట. మీరు మరీ రఫ్ అండ్ టఫ్గా వెళ్తానంటే తగ్గొచ్చు, కానీ ఆల్మోస్ట్ మీరు ఎక్కువ మోడ్లో నడిపించుకుంటే 60 కంటే ఎక్కువ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అది మీ యొక్క రైడింగ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ముందుగా ఈ బైక్ యొక్క మెయిన్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. ఈ 2025 టాప్ అండ్ వేరియంట్లో సూపర్ మోటో ఏబిఎస్ తీసుకొచ్చారు. ఫ్రంట్లో 240mm డిస్క్ బ్రేక్ ఇప్పటివరకు చూశారు కదా, అది ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఏబిఎస్కి సపోర్ట్ చేస్తుంది. సో మీరు కొంచెం హార్ష్గా నొక్కి పట్టుకున్నా ఎక్కడా కూడా స్కిడ్ అయ్యే ఛాన్స్ లేదు. ఇంకా కాస్త సేఫ్టీ యాడ్ అయిందనమాట. 125cc డిజర్వ్ ఇట్ అనమాట. మరీ ముఖ్యంగా ఈ బండికి డిజర్వ్ ఇట్ ఏబిఎస్ అనేది ఫైనల్లీ వచ్చేసింది. అండ్ ఇక ఈ వెహికల్లో ఉన్న మరో చేంజ్, ఫ్రంట్లో 90/90 సెక్షన్కి అప్గ్రేడ్ చేశారు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి 110 సెక్షన్కి అప్గ్రేడ్ చేశారు. ఇంకా బెటర్ రోడ్ గ్రిప్ కూడా మనం పొందొచ్చు. మరో పెద్ద అప్డేట్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ నుంచి మనకి 200mm పెట్రోల్ డిస్క్ బ్రేక్ ఆఫర్ చేస్తూ ఉన్నారనమాట. ఇదొక గుడ్ మూవ్ అని చెప్పొచ్చు. బెటర్ బ్రేకింగ్ కంపల్సరీ మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఈ టైర్ గ్రిప్, బ్రేకింగ్, ఏబిఎస్ని మనం టెస్ట్ చేస్తూ లైవ్లో మాట్లాడుకుందాం. రైడ్ రివ్యూ ఎవరు మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఇక ఈ బైక్లో ఇంజన్ వైజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ బ్యాలెన్స్డ్ ఇంజిన్ అనమాట. సో 124cc సింగిల్ సిలిండర్ 4-stroke 3-valve ఎయిర్ అండ్ ఆయిల్ కూలింగ్ కలిగినటువంటి ఇంజిన్ ఆఫర్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇంజన్ ఆయిల్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉండడం వల్ల మీరు హెవీ ఆర్పిఎంలో రైడ్ చేసినప్పుడు కొంచెం తొందరగా చల్లబడుతుంది అనమాట. అండ్ దీనికి కిక్ రాడ్ అయితే లేదు. మీరు కావాలంటే కిక్ రాడ్ కూడా పెట్టించుకోవచ్చు. సో అది షోరూమ్స్ అయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఆ కిక్ రాడ్ కోసం ఆ స్పెసిఫిక్ ప్లేస్ అయితే వదిలేశారనమాట ఇంజన్లో. సో టెక్నీషియన్స్ పెట్టేస్తారు. ఇంకా ఈ వెహికల్లో మనకు బాగా నచ్చే విషయం ఏదైనా ఉందంటే 11.2 Nm టార్క్, 11.2 bhp పవర్ తోటి చాలా బ్యాలెన్స్డ్ పవర్ అండ్ టార్క్ అయితే ఉంది. సో మీరు పవర్ అంటే పవర్, ఎక్కువ అంటే ఎక్కువలో షిఫ్ట్ అవుతూ మీరు మైలేజ్ కావాలా, పవర్ కావాలనేది మీరే డిసైడ్ అవ్వచ్చు అనమాట. రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని దాని గురించి. ఒకసారి ఇంజన్ సౌండ్ అలాగే ఎగ్జాస్ట్ నోట్ విందాం. ఒక్కసారి సీట్ హైట్ చూపిస్తాను. 785mm సీట్ హైట్, 125cc చాలా తక్కువ సీట్ హైట్ ఉన్న వెహికల్ అనమాట. అండ్ 180mm గ్రౌండ్ క్లియరెన్స్. మళ్ళీ సీట్ హైట్ చాలా తక్కువ, గ్రౌండ్ క్లియరెన్స్ చాలా ఎక్కువ. అదే ఈ వెహికల్ బ్యూటీ. సో 5.10, 5.11 ఉన్న వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది. మరి 6 feetకి వెళ్తానంటే మీరు కొంచెం రైడ్ చేసి చూడండి. అండ్ 5.4 ఉండే లీస్ట్ హైట్ ఉండే వాళ్ళకి కూడా ఈ వెహికల్ చాలా బాగా సూట్ అవుతుంది. అండ్ ఇది మనకి స్ప్లిట్ సీట్, కానీ అలా అనిపించదు, సింగిల్ సీట్ లాగే ఉంటుంది. బికాజ్ ఆఫ్ మనకి చాలా వైడర్ పార్ట్ ఉంటుంది, చాలా ఫోమ్ ఫినిషింగ్ ఉంటుంది, ఫ్యామిలీకి చాలా కంఫర్ట్ కూడా ఉంటుంది అనమాట. ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి దగ్గరలో కనుక ఉంటే. మీరు చూస్తున్న ఈ గ్రాఫిక్స్ ఎంటైర్ కొత్తదన్నమాట. సో ఇది కొత్త గ్రాఫిక్స్. సో ఇది మీకు రెడ్ కలర్, అలాగే మీకు బ్యాక్ సైడ్ నుంచి చూసుకున్నట్లయితే బ్లాక్ కలర్ టెయిల్ డోమ్ తోటి ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది డ్యూయల్ టోన్ ఫినిషింగ్ తోటి వస్తుంది. ఫైబర్ ప్లాస్టిక్ ట్యాంక్ అన్నమాట. లోపల 10 liters మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ నుంచి చూసుకున్నట్లయితే యానిమల్ ఫేస్ కట్ తోటి లైక్ బంబుల్ బీ లాగా చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఈ వెహికల్. డిజైన్ అండ్ లుక్స్ వైజ్ అయితే మాత్రం యూత్ చాలామంది దీనికి అడిక్ట్ అయిపోయారు 125cc. అండ్ దీంట్లో రైడింగ్ మోడ్స్ కూడా ఉన్నాయి. మీ మూడ్ సెట్ని బట్టి మీరు రైడ్ని అయితే మాత్రం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనకి కన్సోల్ చూడొచ్చు. సో ఇది మనకి కనెక్టివిటీ కన్సోల్ అన్నమాట. లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మీ ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్ అవన్నీ చూసుకోవాలంటే బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అవ్వాలి. అండ్ ఇది మనకి ఇక్కడ ఆఫర్ చేస్తున్నటువంటి ఏదైతే పాపప్స్, సైడ్ ఇండికేటర్ లైట్స్, హై బీమ్కి సైడ్ స్టాండర్డ్ కట్ ఆఫ్ ఫీచర్ ఉంది, ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్. అలాగే ఇక్కడ మనకి ఏ అనే సింబల్ ఉంది చూసారా, ఇది వచ్చేసరికి ఆటోమేటిక్గా మీ బండి ఆన్ ఆఫ్ అవుతుందన్నమాట. మీరు న్యూట్రల్లోకి తీసుకొచ్చినట్లుగా అయితే ఇది దీనివల్ల మనకి ఫ్యూయల్ సేవ్ అవుతుంది. ఇక్కడ రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. ఇది ఎకో, ఇక్కడ పవర్ ఉంది. సో దీన్ని బట్టి
మీరు రైడ్ చేసేటప్పుడు మైలేజ్ కావాలంటే ఎక్కువలో పెట్టుకోండి అండ్ పర్ఫార్మెన్స్ కోసం పవర్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ గేర్ పొజిషనింగ్ ఇండికేటర్, స్పీడోమీటర్, టాకోమీటర్ ఉంది. అలాగే ఫ్యూయల్ ట్రాకింగ్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ టైం కనిపిస్తుంది. సో ఓవరాల్గా కన్సోల్ అయితే మాత్రం బ్రైట్గానే ఉంది అండ్ ప్లెంటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మనకి ఒక లాంగ్ హ్యాండిల్ బార్ అయితే ఉంది. స్విచ్ కేస్ కూడా చాలా మంచి క్వాలిటీతో ఆఫర్ చేస్తున్నారు. సో ఇది వాయిస్ అసిస్టెంట్ ద్వారా దీన్ని మనం ఆపరేట్ చేయొచ్చు అనమాట. అలాగే హారన్ చూడొచ్చు, సైడ్ ఇండికేటర్ లైట్స్ ఉన్నాయి. ఇక రైట్ సైడ్ వచ్చేసరికి మనకి మోడ్ బటన్, అలాగే ఇక్కడ ఇంజన్ ఆన్ ఆఫ్కి సెల్ఫ్ స్టార్ట్కి అయితే మాత్రం ఆఫర్ చేస్తున్నారు. కాకపోతే మిస్ అయిందల్లా ఒకటే, ఇంజన్ కిల్ స్విచ్ ఆఫర్ చేయట్లేదు. సో అది కూడా ఇవ్వాల్సింది. అలాగే హజార్ లైట్స్ కూడా మిస్ అయ్యాయి, అది కూడా ఇస్తే చాలా బాగుండేది. అల్యూమినియం క్లచ్ లివర్స్ అయితే మీరు చూడొచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ దీనికి మోనోషాక్ సస్పెన్షన్ ఉంది. అలాగే ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో దీంట్లో ఫ్యూచర్లో యూఎస్డి తీసుకురావచ్చు, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్తో తీసుకురావచ్చు, చాలా అప్డేట్స్ చేస్తూ ఉన్నారనమాట. ఇది డ్యూయల్ డిస్క్ కదా, బ్యాక్ సైడ్ కొత్తగా డిస్క్ యాడ్ చేశారు, 200mm డిస్క్ అండ్ ఏబిఎస్ కూడా ఉంది. ముందు ఏబిఎస్ చెక్ చేద్దాం, బ్రేకింగ్ చెక్ చేద్దాం. సో ఇదే హైలైట్ ఈ బండిలో ఈసారి. ఏ మాటకి ఆ మాట, ఇంజన్ చాలా స్మూత్గా ఉంది అండ్ ఎగ్జాస్ట్ నోట్ కూడా భలే వినసొంపుగా ఉంటుంది ఈ బండిది. వావ్, లాస్ట్ వర్షన్తో పోల్చుకుంటే బైటింగ్ తెలుస్తుంది. ఫ్రంట్ బ్యాక్ డిస్క్లు చాలా ప్రాపర్గా వర్క్ చేస్తుంది, ఆ బైటింగ్ తెలుస్తుంది. ఇప్పుడు కంప్లీట్గా ఫ్రంట్ బ్రేక్ అప్లై చేసే ప్రయత్నం చేస్తాను చూడండి. వావ్, సూపర్. ఆ ఫ్రంట్ బ్రేక్ బైటింగ్ కాన్ఫిడెన్స్ ఆఫర్ చేస్తుంది లాస్ట్ టైంతో పోల్చుకుంటే. సో స్కిడ్ అవ్వట్లేదు అన్నమాట, మొత్తం గట్టిగానే పట్టుకున్నాను. సూపర్, దీనికి డిజర్వ్ ఇట్. కొంచెం పర్ఫార్మెన్స్ వెహికల్స్ ఎందుకు తీసుకురావట్లేదు ఏబిఎస్ అనుకున్నాను, ఫైనల్లీ తెచ్చేశారు. ఇన్స్టెంట్ పికప్ మాత్రం, ఆ థ్రోటల్ రెస్పాన్స్, అలాగే ఎగ్జాస్ట్ నోట్ మాత్రం అండ్ రిఫైన్నెస్ మాత్రం అండ్ చాలా అంటే చాలా బాగుంది. ఎన్నిసార్లు చెప్పుకున్న తక్కువే. నెక్స్ట్ లెవెల్ బ్రేకింగ్ అండ్ ఆఫ్ బ్రేకింగ్ వైజ్ అయితే మంచి బండి. మీరైతే మాత్రం రైడర్ రూపంలో కొనుగోలు చేయొచ్చు 125cc. సో దగ్గరలో ఉంటే ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి. గేర్ బాక్స్ అయితే కొంచెం అటు హార్డ్గా లేదు, అందుకని టూ సాఫ్ట్ లేదు, మోడరేట్గా పర్ఫామ్ చేస్తుంది. కొంచెం స్మూత్ సైడ్కి వెళ్ళాలంటే కొన్ని సర్వీసెస్ పడాలనుకుంటున్నాను. సీట్ కంఫర్ట్ చాలా బాగుంది, ఎక్సలెంట్ సీట్ కంఫర్ట్. సో కుషనింగ్ కూడా చాలా బాగుంది. ఆ బండి హైట్ తక్కువ, పొట్టి బండి అని తెలుస్తుంది అన్నమాట. షార్ట్ రైడర్స్కి బెస్ట్ అని చెప్తాను. హ్యాండ్లింగ్ కూడా చూడండి ఎంత జాలీగా తిప్పుకోవచ్చు అంటే, లైట్ ఉంది, వైడ్ ఉంది, కాన్ఫిడెంట్ ఉంది అన్నమాట. చాలా బాగుంది హ్యాండ్లింగ్. కానీ టర్నింగ్ రేడియస్ అయితే మాత్రం అంత తక్కువేం తీసుకోవట్లేదు, కొంచెం ఎక్కువ టర్నింగ్ రేడియసే తీసుకుంటుంది. ఇందాక తిప్పాను కదా, పిలియన్తో రైడ్ చేస్తున్నాను, చూస్తున్నారు కదా, మిర్రర్లో కనిపిస్తున్నాడు నాతో పాటు వచ్చిన ఎగ్జిక్యూటివ్. సో తను కొంచెం హైటే ఉన్నాడు, నా అంత హైటే ఉన్నాడు దగ్గర. ఇంక కూర్చుంటే తన లెగ్స్ వచ్చి నాకు నడుము దగ్గర తగులుతున్నాయి. సో అంత పెద్ద లెంతీ సీట్ అయితే కాదు. అండ్ కిడ్స్ని ఎక్కించుకొని తిరగాలి, ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలంటే కుదరకపోవచ్చు. మీరు మీ పార్ట్నర్కి అయితే సూపర్గా సెట్ అవుతుంది. అది చూసారా, లెగ్స్ నా నడుము దగ్గర టచ్ అవుతున్నాయి అనమాట. అంత లాంగ్ సీట్ కదని చెప్తున్నాను మీకు. సో అలాగే ఆ పవర్లో కూడా లిటిల్ ల్యాగ్ ఉంది. సో కొంచెం వెయిట్ పడింది కదా, పవర్లో లిటిల్ ల్యాగ్ ఉంది. ఒక్కడనే వెళ్తున్నప్పుడున్నంత లేదు, కొంచెం తెలుస్తుంది. అండ్ సీట్ అయితే మా ఇద్దరికి కంఫర్టబుల్గానే ఉంది, తనకి నాకు కంఫర్ట్గానే ఉంది. కాకపోతే తక్కువ లెంత్ ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇక సస్పెన్షన్ అయితే ఓకే, స్పీడ్ బ్రేకర్స్ దగ్గర బ్రేక్స్ కొట్టేటప్పుడు బాగానే అనిపిస్తుంది. కొంచెం సేపు రైడ్ చేసి చూశాను సిటీలో కూడా, మీకు రివ్యూ ఇవ్వడానికంటే ముందు. సస్పెన్షన్ గుడ్ అండ్ ఆఫ్. దీంట్లో కిక్ రాడ్ మీరు కావాలంటే పెట్టించుకోవచ్చు. ఇక సెల్ఫ్ అయితే మాత్రం సైలెంట్ స్టార్ట్ అవుతుంది. సో ఒక్క ప్రెస్కే వెంటనే ఎత్తుకుంది, ఆల్రెడీ మీరు చూశారు కదా. అండ్ ఫైబర్ ప్లాస్టిక్ ట్యాంక్ అయినా బిల్డ్ క్వాలిటీ ఓకే, బాగానే ఉంది. 1,27,000 రూపాయల ఆన్ రోడ్ ప్రైస్ అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను. సో
మీరు షోరూమ్‌కి వచ్చి అడగండి. కొంచెం తగ్గే ప్రయత్నం అయితే జరుగుతుందనమాట. ఓవరాల్‌గా ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో ఈ బండిని సింగిల్ ఛానెల్ ఏబిఎస్‌తో కొనొచ్చా అంటే ఖచ్చితంగా కూడా ఎవరైతే మీరు మీ యొక్క అపియరెన్స్‌కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ కొంచెం పర్ఫార్మెన్స్ చూస్తూ సింగిల్ ఛానెల్ ఏబిఎస్ అలాగే మంచి ఫీచర్స్‌తో ఒక మంచి బండి చూస్తుంది. దట్టు ఎకనామికల్ రైడ్స్ కోసం 60 కేఎంపీఎల్ మైలేజ్ కోసం. సో ఈ వెహికల్‌ని ట్రస్టెడ్ ఇంజిన్ వస్తుంది. సక్సెస్‌ఫుల్ ఇంజిన్ హ్యాపీగా కన్సిడర్ చేయొచ్చు. కాలేజ్ స్టూడెంట్స్ అండ్ మీరు కొత్తగా జాబ్‌లో జాయిన్ అయ్యి ఉన్నట్లయితే అండ్ ఎఫర్ట్ చేయగలననుకున్నట్లయితే ఫ్యామిలీ కోసమే మరీ ముఖ్యంగా ప్రయారిటీ ఇస్తున్నట్లయితే కాదు కానీ అప్పుడప్పుడు ఫ్యామిలీ కోసమైతే వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ హ్యాపీగా కొనొచ్చు. ఫ్రెండ్స్ వీడియో నచ్చిందనుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి కంటెంట్ కోసం. సో వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. కింద హైప్ బటన్ ఉంటుంది. సో హైప్ చేసి వెళ్ళండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మాక్సిమం రిప్లై ఇస్తాను.